నేను చంద్రబాబు నాయుడు అంత గొప్పను కాదని 3 అంచెల జాకెట్ వేసుకొని నేను బయటకు వచ్చాను. అంటే నేను కూడా చంద్రబాబు నాయుడు లాగా జస్ట్ ఒక చొక్కాతో బయట తిరుగుదాం అనుకున్నాను. బాగా చలిగా ఉంది. అంటే చంద్రబాబు నాయుడు అంటే జాకెట్ వేసుకోకుండా ఆయన రాష్ట్రానికి ఏదో తీసుకురావాలి, పెట్టుబడులు తీసుకురావాలని అహర్నిశలు కష్టపడతాడు. మనకంత డెకరేషన్ లేదులేండి. అంటే మనం అట్లా గఫాలు కొట్టినా ఎవరు నమ్మరు కాబట్టి మనం కూడా చంద్రబాబు నాయుడు లాగా తయారవుతామని అందరూ అంటారని నేను జాకెట్ వేసుకున్నానండి. సో అంతకు తప్పితే వేరే ఏం లేదు. చలిగా ఉంది, జాకెట్ వేసుకున్నాడు. సో అసలు దావోస్ లో ఏం జరుగుతుంది? నిన్న టీజీ వెంకటేష్ టీజీ వెంకటేష్ బీజేపీ, టీజీ విశ్వప్రసాద్ జనసేన, టీజీ భరత్ కన్ఫ్యూజన్ అండి, సారీ. టీజీ భరత్ అనే వ్యక్తి ఏకంగా నారా లోకేష్ ని ఏంద్రా మీరు జనసేన వాళ్ళు డీసీఎం అంటారు, డీటీసీ ఎగిరిపోతుంది తన్నుతే డైరెక్ట్ సీఎంఏ అన్నాడు. తర్వాత అది నిజమో కాదో తెలియదు కానీ ఈనాడు వాడు పొలోమని ఎగేసుకుంటూ వచ్చేసి ఏమన్నాడంటే, సీఎం చంద్రబాబు మనం ఎందుకు వచ్చాం, మీరేం మాట్లాడుతున్నారు అని చెప్పేసి మందలించారని చెప్పేసి మన ఈనాడు ఆస్థాన పేపర్ ఒక వార్తను వండింది. భవిష్యత్ సీఎం లోకేష్ అంటూ జూరిక్ లో జరిగిన ఐరోపా తెలుగు డయాస్పోరాలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారంట. ఎంత తీవ్రమో మనకు తెలియదు కానీ ఆ తీవ్రం ఎక్కువయ్యి ఏదో తుఫాను వాయుగుండంగా మారే ఛాన్స్ ఉందంటారు కదా, ఆ టైప్ లో అయ్యిందంట. ఇంకా చెప్పలేం చంద్రబాబు తీవ్రత ఏంటుంటుందో మనకు తెలియదు. ఈనాడు అమరావతి భవిష్యత్ సీఎం లోకేష్ అంటూ జ్యూరిక్ లో జరిగిన ఐరోపా తెలుగు డయాస్పోరాలో మంత్రి టీజీ భరత్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మళ్ళీ 2 సార్లు రాశాడు చెప్పిన మ్యాటర్ని, ఎందుకు నాకు తెలియదు. ఈ సమావేశం అనంతరం భరత్ ను ఆయన మందలించారు. ఈనాడు డైరెక్ట్ చూశాడు. మంత్రులు బాధ్యతగా వ్యవహరించాలని, ఎప్పుడు ఏం మాట్లాడాలో ముందు తెలుసుకోవాలని హితవు పలికారు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం, మీరు ఏం మాట్లాడుతున్నారు, భవిష్యత్తులో లోకేష్ సీఎం అవుతారనే వ్యాఖ్యలు ఇక్కడ అవసరమా, దావోస్ వచ్చింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి గానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి కాదు కదా అంటూ అక్షింతలు వేశారంట. మున్ముందు ఈ తరహా వ్యాఖ్యలు చేయొద్దని గట్టిగా చెప్పారు. సౌండ్ హైదరాబాద్ లో ఉన్న ఈనాడు ఆఫీస్ వినపడింది. అంతకుముందు భరత్ మాట్లాడుతూ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా పార్టీ భవిష్యత్ నాయకుడిగా భవిష్యత్తులో లోకేషే సీఎం అని వ్యాఖ్యానించారు. మళ్ళా నువ్వు రాయడం ఎందుకు, మళ్ళా ఇది ఎట్టుంటదంటే అండి, చంద్రబాబు నాయుడే చెప్పింటాడు, లేకపోతే లోకేష్ అనే చెప్పింటాడు. భరత్ నువ్వు అటు చెప్పు, మనము దీన్ని జనాలకి ఎక్కేయాలి, జనాల మైండ్లోకి ఎక్కేయాలి అంటే మెల్లగా ఒక్కొక్క చోట చెప్తాము. మళ్ళా చంద్రబాబు నాయుడు మందలించినట్టు మళ్ళా మనమే రాస్తాము, దెబ్బ మనమే కొట్టాలా, మందు మనమే రాయాలన్న కాన్సెప్ట్ చంద్రబాబు బాగా సిద్ధహస్తుడు. ఇప్పుడు సందర్భం అయినా కాకపోయినా ఒకటి చెప్తాను చూడండి. ఇంతకుముందు ఒక పెద్ద ఆయన నాకు చెప్పాడు, ఇది 2-3 సార్లు చెప్పినాను. అమ్మన్నమ్మ అంటే చంద్రబాబు నాయుడు గారి తల్లిగారు వారు బ్రతికుండగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటనకు వచ్చారంట. అప్పట్లో సెల్ ఫోన్లు ఇవేం లేవు. వాళ్ళ తమ్ముడు అప్పుడు చంద్రబాబు నాయుడుకి కొంచెం ఆపోజిట్ గా ఉంటే వాళ్ళమ్మ తిట్టి రామ్మూర్తి నాయుడిని, కాదరా నాయన నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు, మీ అన్నతో మంచిగా ఉండరా, మీ అన్న నీకు ఏదైనా హెల్ప్ చేస్తాడు ఆయన ముఖ్యమంత్రి అంటే సరే అమ్మా అని పోయినారంట. తిరుమలలో గెస్ట్ హౌస్ లో ఉన్నారంట. గెస్ట్ హౌస్ లో ఉండి కింద వాళ్ళమ్మ అప్పుడు ఫోన్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి, కింద నుంచి వాళ్ళమ్మ ఫోన్ చేసి నాయన తమ్ముడు పైకి వస్తానంటే దాందేముంది అమ్మ పైకి రమ్మని చెప్పు అన్నాడంట. పైకి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేయి తమ్ముడు అన్నాడంట. క్లోజ్ చేస్తేనే ఇంకా ఇష్టారీతిని తిట్టాడంట. నాకే ఎదురొస్తావరా, నాకే ఆపోజిట్ ఉంటావరా, బుస్ 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 అన్నాడంట. అని ఇంకా తిట్లని తిట్టాడంట. వాళ్ళ తమ్ముడు ఇదేంద్రా స్వామి ఈయన ఇట్ట తిట్టాడు అని చెప్పేసి ఇంకా పైనుంచి కిందికి రావాలి కదా, పైనుంచి నడుచుకుంటూ కిందికి వస్తాడంట దిగులుగా. వాళ్ళ అమ్మ దగ్గరకు వస్తే వాళ్ళ అమ్మ కూడా తిట్టడం స్టార్ట్ చేసిందంట. ఏందమ్మా అన్న తిట్టాడు నువ్వు తిట్టాడని మనసులో అనుకుంటాడు కానీ ఎందుకమ్మా తిడుతున్నావు అని అడిగాడంట. అంటే ఏంద్రా మీ అన్న నీ కాళ్ళు పట్టుకునేంత పని చేశాడంట, నీకు మంచి చేస్తాని, ఇంకా నువ్వు వినకపోతే నేనేం చేసేదిరా, అంతటి గొప్ప అన్న ఉండడం నీ అదృష్టం రా అది అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ అమ్మ కూడా తిట్టిందంట. అప్పుడు అంటే వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది, చంద్రబాబు రాక్స్, రామ్మూర్తి నాయుడు షాక్స్. ఇది కూడా సేమ్ టు సేమ్. అక్కడ రామ్మూర్తి నాయుడు, ఇక్కడ టీజీ భరత్కి ఈయనే చెప్పిట్టాడు. మళ్ళీ టీజీ భరత్ ను మందలించేది ఈయనే. అంటే మందలించినట్టు చెప్తాడు, నువ్వు అట్లా మాట్లాడు స్టేజ్ ఎక్కి, మళ్ళీ తర్వాత నేను మందలించా, అది మనకు మ్యాటర్ వస్తుంది, ఇది మనకు మ్యాటర్ వస్తుంది, ప్లస్ మనం వచ్చింది ఎక్కడికి, మనం ఏం చేస్తున్నాం నేనంటే నాకు మైలేజ్ వస్తుంది. దట్ ఈస్ చంద్రబాబు. అటువంటి పనులు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. ఏం ఆవు సెలో మేస్తే దూడ గట్టును మేస్తుంది అని చెప్పేసి నారా లోకేష్ కూడా ఇంతకుముందు ఏమని తెలుసా, ఎవరో ఒప్పందాలు చేసుకుంటే మన ఇండియా వాళ్ళు అదాని పోయి ఎక్కడ దావోస్ లో ఒప్పందం చేసుకున్నారంటే అదాని ఇన్నే ఉంటది బాంబేలో, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు విజయవాడలో,
ఏం బాంబే నుంచో లేకపోతే ఢిల్లీ నుంచో డైరెక్ట్ విజయవాడకు రాలేడా, అదాని పోయి దావోస్ పోయి ఒప్పందం చేసుకోవాలని చెప్పేసి ఇంతకుముందు నారా లోకేషే వెక్కిరిస్తూ ఎటకారంగా మాట్లాడు. అంటే అది వీడియో కూడా నేను చూపిస్తాను, అదేం ఎక్కడికి వెళ్ళదు ఉంటది. సో ఇప్పుడు నారా లోకేష్ అతి పెద్ద భయంకరమైన ఒప్పందం చేసుకున్నాడంట. ఆ ఒప్పందం చూస్తే అసలు అంటే చేసుకున్నాడు లేదో తెలియదు కానీ ఒక పెద్ద అంతర్జాతీయ సంస్థ ఒక 50 లక్షల కోట్ల, చెప్తున్నా మిమ్మల్ని ఉత్తేజపరచడానికి, అంత పెద్ద కంపెనీ లాంటి కంపెనీ ఒకటి ఒప్పందం చేసుకుందంట. దాని పేరు కూడా స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ అంట. అబ్బా ఏంది ఇది స్టోన్ క్రాఫ్ట్ అంటే? ఎక్కడుంది? కాలిఫోర్నియాలో ఉందా, లండన్ లో ఉందా, లేకపోతే ఇంకెక్కడైనా ఆస్ట్రేలియాలో ఉందా, యూరోప్ లో ఉందా అని మీరు అనుకుంటారు. స్టోన్ క్రాఫ్ట్ ఏందది? స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ అనుకుంటారు. సో వివరాల్లోకి వెళ్దామండి. స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ అఫీషియల్స్ మీట్ నారా లోకేష్ అట్ దావోస్. బా చించేశాడు, మొదటి రోజే సినబాబు చించేశాడు. టు డిస్కస్ సెట్టింగ్ అప్ ఎ వరల్డ్ క్లాస్ గోల్ఫ్ సిటీ. ఓరని గోల్ఫ్ కోర్స్ కా అంటే బాల్ కొడితే పోయి గుంతలో పడుతుంది చూడండి, అది గోల్ఫ్. మీకు ఒకటి తెలుసా, గోల్ఫ్ పుట్టింది స్కాట్లాండ్ లో. సీరియస్గానే సెట్టింగ్ అప్ ఎ వరల్డ్ క్లాస్ గోల్ఫ్ సిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓహో, సో దావోస్కు పోయి పెట్టుబడులు దేంట్లో పెడుతున్నాడంటే ఒక గోల్ఫ్ సిటీ అంట. అంటే సిటీ అంటే ఏంది బా, మళ్ళా పెద్ద పెద్ద బిల్డింగ్లు కాన్సార్ సిటీ అట్లా కాదు, దానికి పేరు పెడతాడు. ఇప్పుడు హైటెక్ సిటీ అన్నాడు, ఒక బిల్డింగ్ అంటే హైటెక్ సిటీ అన్నాడు. సిటీ అంటే ఏంది, అది వేర్లే. సో మా వాళ్ళు వెతికినారు, యూరోప్ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ అఫీషియల్స్ అంట, అది దాన్ని వెతుకుతే స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ ఆఫీస్ ఎక్కడంటే 6-3 వద్దులే, రాజ్భవన్ రోడ్, సోమాజిగూడ, హైదరాబాద్ అంట. ఇన్ఫర్మేషన్ అట్ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్.com మీరు వెళ్తే, ఇన్ఫర్మేషన్ అట్ స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్.com వెళ్తే మీరు మీ అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చు. అది ఉండేది రాజ్భవన్ రోడ్ లో ఉందంట, స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ అనే సంస్థ. కాదబ్బా, స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ రాజ్భవన్ రోడ్ లో ఉంది. నాకు తెలిసి చంద్రబాబు ఇంట్లో జూబ్లీహిల్స్ లో ఉంది. రాజ్భవన్ రోడ్ లోంచి జూబ్లీహిల్స్ పోతే నైట్ టైం ట్రాఫిక్ లేకపోతే 15 నిమిషాల్లో పోవచ్చు అనుకుంటా, అంతే కదండి. నాకు హైదరాబాద్ కొంచెం ఐడియా ఉంది, ఉన్నాయి ఒక హైదరాబాద్ లో ఒక 6-7 నెలలు ఉన్నాయి కూడా నాకు తెలుసు అన్ని బైకులు తిరగమని. 15-20 నిమిషాలు పోవచ్చు. దావోస్ పోయి ఒప్పందాలు చేసుకోవాలన్నా, అది కూడా ఏంది గోల్ఫ్ సిటీ అంట. ఎవడన్నా చూసి ఏమంటాడంటే కాన్సార్ సిటీనో లేకపోతే ఈ బ్యాట్మెన్ సినిమాల్లో సిటీలు సృష్టిస్తూ చూడు అట్ట అనుకుంటారు. గోల్ఫ్ సిటీ అంటే ఏముంది, గడ్డి పెంచి గుంత వేసి గుంతలోకి బాలేయడమే. అది బా ఒప్పందం, ఈ రోజుకి జరిగిన ఒప్పందం. అంటే దీన్ని నేను గొప్పగా చెప్పలేనండి, నా వల్ల కాదు, నేనంత గొప్పగా చెప్పలేను. అదే కోసం మెరుపు చెప్పడానికి బొంగురు కొంత అక్క, దాన్ని హైలైట్ చేయడానికి మా బూత్కి రావాల్సిందే. ఇది పాత వీడియో అయినా కానీ ఇది అన్ని వీడియోల్లోకి తలమానికం. ఇది మదర్ ఆఫ్ ఆల్ వీడియోస్. ఒక్కసారి మొదలు పెడదామా? తకిట తకదిమి నవ్వి మనం కూడా అలసిపోవాలి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, పరిశ్రమలు కలిగిన ఓ అప్పర కుబేరుడు లోకేష్ బృందంతో భేటీ అయ్యారు. సుమారు గంట సేపు జరిగిన ఈ సమావేశంలో ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు లోకేష్ బృందానికి -15 డిగ్రీల చలిలో సైతం వేడి పుట్టించాయి. రామాయపట్నం పోర్టుతో పాటు ఏపీలో సుమారు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని భావిస్తున్న ఆ పారిశ్రామికవేత్త ఇటీవల ఢిల్లీ వచ్చిన సమయంలో జరిగిన సంఘటనలను వివరించారు. సదరు పారిశ్రామికవేత్త కాదండి, ఇది 2017లోనో 18లోనో ఎప్పుడో అప్పుడు దావోస్ పోయినప్పుడు. ఇదిగోండి కనిపిస్తుందా, లైటింగ్ ఎక్కువ ఉంది. సరే, వేడి పుట్టించి -15 డిగ్రీల సెంటీగ్రేడ్ లో రామాయపట్నం పోర్టు అపర కుబేరుడు 1000 కోట్ల అధిపతి రామాయపట్నం పోర్టు కట్టాడా? పెట్టుబడులు పెట్టాడా? పెట్టరు, అట్లా ఊరికే వాళ్ళు రాస్తుంటారు. సరే, రామాయపట్నంలో పోర్టు పెట్టాడు అనుకో, ఇప్పుడు గోల్ఫ్ సిటీ వస్తుంది కదా ఆ టైప్ లో. నెక్స్ట్ ఉంటుంది చూడండి, అదే హైలైట్. భారత్ వస్తున్నారని తెలిసి ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం పంపారట. దీంతో ఆయన మోదీని కలుసుకున్నారట. వ్యాపార విస్తరణ గురించి మాట్లాడుతూ ఏపీలో తమ సంస్థ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెడుతోందని మోదీకి వివరించారట. సమావేశం ముగిసే సమయంలో మోదీ, మీరు గుజరాత్ లో పెట్టుబడులు పెడితే ఢిల్లీ నుంచి నేరుగా గుజరాత్ వెళ్లేందుకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ కు బుల్లెట్ ట్రైన్ కూడా వేస్తున్నాం. ఎయిర్ ఫెసిలిటీ కూడా అద్భుతంగా ఉంది అని చెప్పారట. అయితే ఆయన మాత్రం ఏపీలో పెట్టుబడులపై ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని, అక్కడున్న పరిస్థితులపై అధ్యయనం కూడా చేశామని స్పష్టం చేశారు. అదే అబ్బా, అప్పట్లో మోదీ మా రాష్ట్రానికి రండి అంటే ఆ సదరు 1000 కోట్ల అధిపతి పారిశ్రామికవేత్త మాత్రం రామాయపట్నం పోర్టు కట్టి తీరుతామని మన రాష్ట్రానికి వచ్చినారంట. నరేంద్ర మోడీ ఏమేమో చెప్పినట్టు బుల్లెట్ ట్రైన్లు ఉంటాయి, ఏమిటంటే నీ బుల్లెట్ ట్రైన్లు వద్దు, ఏమొద్దు, బుల్లెట్ బండికి వచ్చేస్తావా డుగ్గు డుగ్గు అని నోరా లోకేష్ పాట పన్నాడంట. అది వాళ్ళు చెప్పలేదు, నేను ఇంప్రొవైజ్ చేశా. సో బుల్లెట్ ఎక్కేసి వచ్చేసినారు మన రాష్ట్రానికి. ఇవన్నీ నమ్మాలండి. అప్పుడేనా ఇంకా లాస్ట్ లో ఒకటి ఉంది, అది చెప్తే మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. వినండి.
ప్రధాని మోదీ మాత్రం ఒత్తిడి చేయడం మానలేదట. గుజరాత్ లో పెట్టుబడులు పెట్టాలని ఆయన్ను పదే పదే కోరారట. ఇదే విషయాన్ని లోకేష్ తో సదరు పారిశ్రామికవేత్త విపులంగా చెప్పుకొచ్చారట. తాము ఏపీనే ఎందుకు ఎంచుకున్నామో కూడా వివరించారట. పారిశ్రామిక విధానం, క్లియరెన్స్ ల గురించి తెలుసుకునేందుకు హైదరాబాద్, ఏపీ, గుజరాత్ లకు ఆ పారిశ్రామికవేత్త తమ బృందాన్ని పంపించారట. ఏపీలో కియాను కేస్ స్టడీగా చేసిందట ఆ బృందం. తిరుపతి, విశాఖ, విజయవాడలతో పాటు రాయలసీమలోని మరికొన్ని చోట్ల పరిశ్రమల ఏర్పాటుపై అధ్యయనం చేశారట. ఆ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాలని స్థిర నిర్ణయానికి వచ్చినట్టు ఆ పారిశ్రామిక దిగ్గజం లోకేష్ కు వివరించారట. ఏపీ పట్ల తమ సానుకూలతకి మరో కారణం కూడా ఉందని ఆ పారిశ్రామికవేత్త లోకేష్ బృందానికి చెప్పారట. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ప్లస్ పాయింట్ అన్నారట. దీంతో లోకేష్ తదితరులు సంతోషంతో పొంగిపోయారట. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ పనికొచ్చిందంట. లోకేష్ తదితరులు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యి అసలు ఇంకా కేస్ స్టడీగా అసలు ఇంకా అన్ని రాష్ట్రాలు చూశారంట, కానీ ఆంధ్రప్రదేశ్ లో ఫిక్స్ అయినారంట. ఆ 1000 కోట్ల అధిపతి ఎవరన్నా మీకు తెలుసండి? బూతికిటికే తెలుసు, మనకైతే తెలుస్తుంది. వండి వార్సాలు అంతే. అంతకుముందు ఇంతగా మనలాగా చెప్పేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా చెల్లుబాటు అవుతారు. ఇప్పుడు ఏమైందంటే అది అవులా అయింది. అవన్నీ ఒక ఎత్తండి, అదొకటే అనుకున్నారా, అదంతా ఒక ఎత్తు. ఇప్పుడు లాస్ట్ ఇంకా ఇది బాల్ కొడితే స్టేడియం అవతల పోతుంది. ఇంతవరకు బౌండరీలో ఇది 6 కొడితే స్టేడియం అవతల పోతుంది. ఇంకా ఇది బూతికిట్టు ఇంకా జాకీకి తారాస్తాయి. ఈ జాకీ వినండి. ఆయనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారట. అంతేకాదు ఆయనకు ఆంధ్ర రుచులను కూడా చూపించారు. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్ నుంచి 10 మంది చెఫ్లను తీసుకెళ్లి ఏపీ స్టాల్స్ లో మంచి వంటకాలు చేయించి వడ్డించారట. రుచికరమైన విందు అరిగించిన సదరు పారిశ్రామికవేత్త, మీ రాష్ట్రం బాగుంది, మీ ఆతిథ్యం ఇంకా బాగుంది, మీ వంటలు చాలా బాగున్నాయంటూ ప్రశంసలు కురిపించారట. మీ రాష్ట్రం బాగుంది, మీ ఆతిథ్యం ఇంకా బాగుంది, మీ వంటలు ఇంకా బాగున్నాయని ప్రశంసలు కురిపించారంట. చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అంట. చంద్రబాబు బ్రాండ్ వాల్యూ కూడా హెల్ప్ అయిందంట. ఎవరన్నా పెట్టుబడులు భోజనం చేసి మీ భోజనం బాగుందని పెట్టుబడులు పెడతారండి? అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ ఫోరమా ఏదో చెప్పిందబ్బా, అక్క చెప్పింది. మనం అన్ని ఫాలో అవ్వాలంటే కష్టం. మీకు ఒక విషయం చెప్తానండి. నేను ఒక 30 దేశాలు 40 దేశాలు తిరిగింటాను. ఒక్కొక్క దేశంలో మనం వాళ్ళ భోజనం రుచి చూస్తాం. చాలా మటుకు కంట్రీ వెస్ట్రన్ కంట్రీస్ లో ఇక్కడ చలికి మిరపకాయలు పండవు. సో దే యూజ్ పెప్పర్. అన్నిట్లో పెప్పర్ వేసుకుంటారు, సాల్ట్ అండ్ పెప్పర్ అని. సో వాళ్ళు కారం చాలా తక్కువ తింటారు. నాకు చిన్నప్పటి నుంచి మన వంటలు తిని 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 నాకు కారం లేకపోతే నేను ఫుడ్ తినలేనండి, నా వల్ల కాదు. సో ఏ కంట్రీకి వెళ్ళినా వాళ్ళు అబ్బా ఇది ది బెస్ట్ డిష్ అది అని చెప్తారు. తిన్నప్పుడు నా ఫస్ట్ నా టేస్ట్ బడ్స్ ఏం కోరుకుంటాయంటే లైక్ కారం ఉందా లేదా అనేది, అది ఇన్బిల్ట్. సో నాకు వాళ్ళు ఎంత బాగుంది, ఇది అద్భుతంగా ఉంది, అందరూ లొట్టలేసుకుని తింటారు, కానీ నాకేమి ఏం బాగానే ఉంది ఏమని అనిపిస్తుంది. లైక్ యూనో అది అంతగా నాకు ఎక్కదు. ఇట్ మైట్ బి గుడ్ ఫర్ దెమ్ బికాస్ దేర్ టేస్ట్ బర్డ్స్ ఆర్ సో యూస్ టు హ్యావింగ్ దాట్. వాళ్ళకి నచ్చుద్ది, నాకు నచ్చదు. ఇప్పుడు ఎవరైనా ఫారిన్ నుంచి మన కంట్రీకో లేకపోతే మన ఇంటికో వచ్చి మన ఫుడ్ తిన్నారనుకోండి, ఫస్ట్ వాళ్ళు ఏమంటారంటే అబ్బో ఇదేంటి ఇంత కారం ఉంది అంటారు. దే మైట్ అప్రిషియేట్ ఇట్, బట్ దే మైట్ నాట్ ఫీల్ ఇట్ ఫెంటాస్టిక్. యా, మేబీ 1 or 2% పీపుల్ హూ లైక్ మోర్ స్పైసీ ఫుడ్, దే మైట్ సే ఇట్స్ గ్రేట్. మన ఫుడ్ మనకు బాగుంటుంది. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి రుచి చూపించినప్పుడు వాళ్ళు కూడా లైక్ చేయొచ్చు, కానీ ఓ ఇది ఆతిథ్యం, ఇది బ్రహ్మాండమైన ఫుడ్ అది వాళ్ళు తెలియదండి. వాట్ దే డూ ఇస్ జస్ట్ దే టేస్ట్ ఇట్. సో మనం పెట్టిన ఫుడ్ వాళ్ళకి అద్భుతంగా అనిపిస్తుంది. అంటే ఇంక మన ఆంధ్ర వాళ్ళకు నచ్చినట్టు వాళ్ళు వంటలు చేసి పెట్టడం కాదు, బూతికిట్టు చంద్రబాబు గురించి వండి వారుస్తాడు. అది మెయిన్. కొన్ని తెలుగు సినిమాలు చూస్తే ఎంత ఫన్నీగా ఉంటదంటే, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది నేను ఈ వీడియో చూసినప్పుడు, గోవిందుడు అందరి వాడేనా ఏదో ఉంటది సినిమా, రామ్ చరణ్ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగినదంతా లండన్ లో పుట్టినాడని చెప్తారు కృష్ణవంశీ. కానీ అతను ఇండియాకి వస్తే అతని యాక్సెంట్ లైక్ ఇంగ్లీష్ యాక్సెంట్ మొత్తం కూడా ఇండియన్ యాక్సెంట్ లాగా ఉంటుంది. అది ఎలా పాసిబుల్? లండన్ లో పుట్టి పెరిగిన వాడికి తెలుగు వచ్చిండొచ్చు, మా అబ్బాయి కూడా తెలుగు మాట్లాడతాడు, బట్ వాడి ఇంగ్లీష్ యాక్సెంట్ వచ్చేసి ఇట్స్ టోటలీ డిఫరెంట్. వాడు ఇక్కడ పుట్టి పెరిగాడు కాబట్టి ఆ యాక్సెంట్ వస్తుంది. ఇప్పుడు గుండుబాస్ ఉన్నాడు మనకి, ఎవరు ఆయన పేరు, తెలుగుదేశంలో ఉన్నాడండి, గల్లా జయదేవ్. ఆయన చిన్నప్పుడు 18 or 20 years వరకు యుఎస్ లో ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆయన యాక్సెంట్ యుఎస్ యాక్సెంట్, అది మార్చుకోలేదు, కష్టం. ఇప్పుడు నాకు కూడా ఇండియా నుంచి వచ్చిన నాకు ఇండియన్ యాక్సెంట్ ఉంటుంది, కానీ నా కొడుకు డిఫరెంట్ యాక్సెంట్ ఉంటుంది. కానీ రామ్ చరణ్ లండన్ లో పుడతాడు, కానీ వాడు యాక్సెంట్ అంతా, వాడు ఇన్ ద సెన్స్ ఆ క్యారెక్టర్ యాక్సెంట్ అంతా ఇండియన్ యాక్సెంట్ ఉంటుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అది ఇండియాలో వీళ్ళు అంటే ఇలా తెలివితేటలు ఆడికే ఏడ్చింటాయి అనమాట. సో అక్కడ దావోస్ లో ఎవరైనా ఫారినర్స్ మన ఇండియా ఫుడ్ తిన్నా కానీ ఆ రుచిగా పడిపోయారంట వాళ్ళు. అంటే ఈనేవాడు ఉంటే ఈగ ఈ మానం తోలిందని చంద్రబాబు చెప్తాడు. ఇంకా బూతికిట ఏం చెప్తాడు, ఆ ఈగకి విమానం ఎట్టదోలాలు నేర్పించింది నేనంటాడు. సరిపోయినారా సామి.
వీళ్ళందరూ ఇట్లా మాట్లాడొచ్చండి. ఆ ఏబి వెంకటేశ్వరరావు వస్తాడు, మనం వీళ్ళని ఏమైనా అన్నామనుకో మా కులపల్లని అందరినీ అంటారని చదువుకునే ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి కులం అంటాడు. సచిన్ గొర్రె ఏం చేస్తాం, మన ప్రాణానికి ఇట్లా టోళ్ళు ఉంటారు.